హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో 4 ఏళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఆర్ఎఫ్ బృందం బాలుడిని క్షేమంగా బయటకు తీసింది. బాలుడిని బయటకు తీసిన వెంటనే హాస్పిటల్ కు తరలించారు. 3వ అంతస్తు నుంచి దిగుతుండగా ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో 4 ఏళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఆర్ఎఫ్ బృందం బాలుడిని క్షేమంగా బయటకు తీసింది. బాలుడిని బయటకు తీసిన వెంటనే హాస్పిటల్ కు తరలించారు. 3వ అంతస్తు నుంచి దిగుతుండగా ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో 4 ఏళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఆర్ఎఫ్ బృందం బాలుడిని క్షేమంగా బయటకు తీసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ నాంపల్లిలోని శాంతినగర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. శాంతినగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో 4 ఏళ్ల బాలుడు చిక్కుకున్నాడు. 3వ ఫ్లోర్ లో నుంచి కిందకు దిగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా లిఫ్ట్ ఒక్కసారిగా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితిలోనే 3వ ఫ్లోర్ నుంచి దిగుతూ గోడకు అలాగే లిఫ్ట్ కి మధ్యలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అయితే కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడిని బయటకు తీసుకొచ్చేందుకు వైపున డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నటువంటి స్థానిక పోలీసులు శ్రమించారు. ఎప్పుడైతే బాలుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిన తర్వాత లిఫ్ట్ లో చిక్కుకుపోయేటువంటి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి బాలుడిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 3.5 గంటల పాటు శ్రమించిన తర్వాత బాలుడిని లిఫ్ట్ లో నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. డిఆర్ఎఫ్ బృందాలు ఆ లిఫ్ట్ మొత్తాన్ని కూడా ముందున్నటువంటి గోడ భాగం మొత్తాన్ని కూడా పగలగొట్టి లిఫ్ట్ ను లూజ్ చేసిన తర్వాత బాలుడిని బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిగా అంబులెన్స్ లో అప్పటికే సిద్ధం చేసి ఉండటంతో అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రస్తుతం బాలుడి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తున్నారు. బాలుడు సేఫ్ గానే ఉన్నారు. అయితే వైద్యులు ఎప్పుడైతే లోపల చిక్కుకున్నటువంటి సందర్భంలోనే అతనికి స్పృహ కోల్పోకుండా ఇమీడియట్ గా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అలాగే ఆక్సిజన్ ను తీసుకొచ్చి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేయడంతో అతనికి ఎటువంటి ఇబ్బందులు అనేది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద ఒక పెళ్లి ప్రమాదాన్ని కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్టు కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.